దైవజనమా, ఈ మాట నమ్మండి. ప్రార్థించే కుటుంబాలను సాతాను తాకలేడు. ప్రార్థన ప్రాకారము లాంటిది. ప్రార్థనా ప్రాకారాన్ని దాటి ఏ దుష్టుడు మన ఇంటిలో అడుగు పెట్టలేడు. కొన్నిసార్లు దుష్టుడు మన ఇంటిలో అడుగు పెడుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో కారణం ప్రార్థన ప్రాకారం పడిపోవటాన్ని బట్టి, ప్రార్థన కంచె తెగిపోవటాన్ని బట్టి దుష్టుడు మన కుటుంబాల్లో అడుగు పెడుతున్నాడు. దేవుని ప్రతినిధిగా ఈ పునరుద్ధానపు దినాన మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. పడిపోయిన మీ ప్రార్థన ప్రాకారాలను మరలా తిరిగి కట్టుకొందురుగాక. తెగిపోయిన ప్రార్థన కంచెను యేసు నామం పేరిట పునర్నిర్మితం చేసుకొందురుగాక.